వెల్కమ్ బ్యాక్ టు KNLS వెబ్ డిజైనింగ్ క్లాసెస్. ఈరోజు మనం క్లాస్లో HTML ఇమేజెస్ అండ్ యాట్రిబ్యూట్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి. ఆ వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో కాలేజ్ వెబ్సైట్ ఇచ్చాడు. ఈ కాలేజ్ వెబ్సైట్లో మనం ఏం మెన్షన్ చేయాలి, వాడి యొక్క లైబ్రరీ ఎలా ఉంది, అదేవిధంగా ప్లే గ్రౌండ్ ఎలా ఉంది, అదేవిధంగా స్టడీ ఏరియా ఎలా ఉంది, ఇలా రకరకాల మన క్యాంపస్ ఫొటోస్ ఇవన్నీ కూడా, అదేవిధంగా క్యాంపస్ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో అది ఇవన్నీ డిస్ప్లే చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా దీంతో పని ఇక్కడ మనం ఎదువరకు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చూసాం, టెస్ట్ ఎలిమెంట్స్, జస్ట్ ఈ టెస్ట్ ఎలిమెంట్స్ని ఎలా ప్లేస్ చేయాలనేది చూసాం. బట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ క్యాంపస్ ఫొటోస్ అన్నీ కూడా మనం ఈ విధంగా ప్లేస్ చేయాలి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన సింటాక్స్ ఏంటి, ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఇక్కడ ఎసెన్షియల్ యాట్రిబ్యూట్స్, అసలు మనకి ఇమేజ్ అన్న ట్యాగ్ తీసుకున్నప్పుడు ఎలాంటి యాట్రిబ్యూట్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ట్రావెల్ చేస్తున్నారు, అక్కడ ఏం కావాలి మీకు ట్రావెల్ చేయడానికి, ఫ్లైట్ టికెటో, ట్రైన్ టికెటో, అదేవిధంగా నెక్స్ట్ వన్ డైలీ రొటీన్స్ చేసుకోవడానికి బ్రషింగ్ అయ్యి, అదేవిధంగా కరెన్సీ, అదేవిధంగా టైం పాస్ కోసం ఒక బుక్, అదేవిధంగా ఒక MP3 ప్లేయర్, సంథింగ్ ఇలా ఏదో ఒక ట్రావెల్ బ్యాగ్, ఇలా ఏ విధంగా అయితే చెప్తామో సిమిలర్లీ మనం ఇప్పుడు ఇమేజ్ అన్న ట్యాగ్ గురించి మనం చేయబోయే ట్రావెల్లో మనకి ఏ యాట్రిబ్యూట్స్ కావాలి అన్నది చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్పాడు, ఒకటి సోర్స్ ఒకటి, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఒకటి, డైమెన్షన్స్ ఒకటి, ఈ విధంగా మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. సో వీటిలన్నిటి గురించి ఒక్కొక్కటి డీటెయిల్గా చెక్ చేసుకుంటూ వద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓవర్ వ్యూ ఎలా ఉంది, ఒక మన యొక్క సింటాక్స్ ఏదైతే ఉందో, ఇమేజ్ సోర్స్ అన్న సింటాక్స్ ఏదైతే ఉందో దాని ఓవర్ వ్యూ ఏముంది, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి అన్నది ఫస్ట్ చెక్ చేసిన తర్వాత అందులో ఉన్న ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, ఇన్ HTML images are used to enhance. అసలు మనం HTMLలో ఇమేజ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, వాట్ ఇస్ ద విజువల్ అపీల్ ఆఫ్ ద వెబ్ పేజెస్. అంటే మనకి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ప్లేస్ చేస్తాం అనుకోండి, అక్కడ విజువల్ అపీల్ అన్నది పోతుంది. ఇప్పుడు నా క్యాంపస్లో లైబ్రరీ ఎలా ఉంది అని చెప్పి నేను 100 మాటలు చెప్పే బదులు సింపుల్గా ఒక ఇమేజ్ అక్కడ ప్లేస్ చేస్తే అది చాలా ఈజీగా మనకి కస్టమర్కి లేకపోతే ఆ యూజర్కి ఈజీగా క్యారీ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు, కన్వే ఇన్ఫర్మేషన్ మోర్ ఎంగేజింగ్ మేనర్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు యూజర్ మన వెబ్సైట్ చూడంగాతోటే దానికి ఎంగేజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైట్ క్లిక్ చేయగతోటే చూడంగాతోటే అంతా టెస్టే ఉంది, ఎంగేజ్ అవుతాడా, వేరే సైట్లోకి వెళ్ళిపోతాడు. వేరే ఎప్పుడైతే మనం ఇమేజ్ని ప్లేస్ చేసామో ఆటోమేటిక్గా అది కొద్దిగా యూజర్ని మన వెబ్సైట్ మీద ఎంగేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్ టార్గెట్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టోర్ ఉందనుకోండి, మార్కెట్లో వెళ్తున్నాం, ఆ మార్కెట్లో వెళ్ళేటప్పుడు అందంగా డిజైన్ చేసిన షోరూమ్ దగ్గర మనం ఒకసారి నుంచొని చూద్దాం, లోపలికి వెళ్దాం అనుకుంటామా, లేదా గజిబిజిగా ఇదిగా కాంప్లికేటెడ్గా ఉన్న స్ట్రక్చర్స్ దగ్గర నుంచి ఉంటామా, చూడం కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే మన వెబ్సైట్ మీద క్లిక్ చేయకపోతే యూజర్ అన్నవాడు కంపల్సరీ మన వెబ్సైట్లో కొంతసేపు ఎంగేజ్ చేసేట్టు మనం వాడిని అక్కడ ప్లేస్ చేయాలి. అంటే కనుక మనం కంపల్సరీ ఇమేజెస్ అన్నదాన్ని కంపల్సరీ మన వెబ్సైట్లో రెలవెంట్ ఇమేజ్ అన్నదాన్ని కంపల్సరీ మనం యూజ్ చేయాలి. సో అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ ఏమంటున్నాడు, the image tag is used to embed images into HTML document. ఈ HTML డాక్యుమెంట్లో మనం ఏదన్నా ఒక ఇమేజ్ని ఎంబెడ్ చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ టూల్ ఏంటి, మెయిన్ ట్యాగ్ ఏంటి, ఇమేజ్. యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేసి IMG అని ఇచ్చి యాంగులర్ బ్రాకెట్ని క్లోజ్ చేసేసాడు. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ ఏమంటున్నాడు, అన్లైక్ అదర్ HTML ఎలిమెంట్స్ ద ఇమేజ్ ట్యాగ్ ఈజ్ సెల్ఫ్ క్లోజింగ్ మీనింగ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఈ సింటాక్స్ చూస్తే మనం దీని గురించి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ బేసిక్ సింటాక్స్ ఎలా ఉందనో చూడండి. ఏం చేసాం, ఓపెనింగ్ ట్యాగ్ ఓపెన్ చేసాం, ఓకే, యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేసి IMG, ఇమేజ్ అంటే ఫుల్గా రాయకూడదు, జస్ట్ IMG అని ఇచ్చాం. అదేవిధంగా సోర్స్ అని చెప్పి ఇవ్వడానికి
జస్ట్ SOURCE పూర్తిగా కూడా రాయకూడదు. ఇక్కడ కూడా ఏం చేయాలి, SRC అబ్రివేటెడ్ ఫామ్. ఇది అబ్జర్వ్ చేయండి. ఎయిటీ పరిస్థితుల్లో ఇమేజ్ అని పూర్తిగా కానీ అదేవిధంగా సోర్స్ అని పూర్తిగా కానీ రాయకూడదు. జస్ట్ ఏంటి, IMG సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ సోర్స్ ఎక్కడుంది ఏంటి అన్నది ఆ ఇమేజ్ URL అంటున్నాడు. అంటే ఆ ఇమేజ్ ఎక్కడుంది అన్నది URL అంటే వెబ్సైట్ అడ్రస్ ఏమంటున్నాడు. అదేవిధంగా ఆల్టర్నేటివ్ టెస్ట్ ALT అని చెప్పి ఒక అట్రిబ్యూట్ ఇచ్చాడు. దీని గురించి ఈ ALT అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అన్నది నెక్స్ట్ స్లైడ్స్లో మనకి ఎలాగో వస్తుంది. అప్పుడు దాని గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. సో అసలు మన అవుట్లుక్, మనం ముందు మనకి ఈ సింటాక్స్ అన్నది ఏ విధంగా ఉన్నది అవుట్లుక్ మాత్రమే చూస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఇదివరకు మనం నేర్చుకున్న సింటాక్స్ ఏంటి చూడండి. టెస్ట్ ఎలిమెంట్స్కి ఏముంది, ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ ఉంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. ఇక్కడ మధ్యలో కంటెంట్ ఉంది. ఓకే, వెరాస్ ఇక్కడికి వచ్చేప్పటికి ఓపెనింగ్ ట్యాగ్, ఓకే ఇది ఓపెనింగ్ ట్యాగ్, మరి కంటెంట్ కానీ క్లోజింగ్ ట్యాగ్ కానీ ఏది ఏమి లేవు కదా. సో అదే ఇక్కడ వీడు క్లియర్గా మనకి మెన్షన్ చేస్తుందేంటి, అన్లైక్ అదర్ HTML ఎలిమెంట్స్ ద ఇమేజ్ tag is self-closing, meaning it does not have a closing tag. ఓకే, దీనికి క్లోజింగ్ ట్యాగ్ అన్నది ఎక్కడా కూడా ఉండదు. ఓన్లీ దీన్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటాం. అంటే ఓపెన్ ట్యాగ్ ఉంటుంది తప్పితే క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అదేవిధంగా కంటెంట్ ఉండదు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు రిమైనింగ్ అట్రిబ్యూట్స్ ఏంటి అన్నది ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ అట్రిబ్యూట్ ఏమంటున్నాడు, సోర్స్. ఓకే, సో మనం ఇందాక డిస్ప్లే చేసిన దాంట్లో ఫస్ట్ ఏం చెప్పాం, సోర్స్ అన్నది ఇవ్వాలి అన్నాం. సో సోర్స్ ఇచ్చేటప్పుడు ఏమేమి పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. స్పెసిఫైస్ ద పాత్ టు ద ఇమేజ్ ఫైల్. దిస్ కెన్ బి ఏ URL to an image on the web or a local path to an image stored on the same server as the HTML file. అంటే ఇక్కడ పాత్ అన్నది రెండు రకాలుగా, సోర్స్ అని ఇచ్చేటప్పుడు పాత్ ఏమంటున్నాం. పాత్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంది, ఆ లొకేషన్, మనకి కావాల్సిన ఇమేజ్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ఫైలు ఎక్కడ ఉంది అన్నది డిస్ప్లే చేయడాన్ని పాత్ అంటాం. సో ఇక్కడ రెండు రకాల పాతులు చెప్తున్నాడు. ఒకటి ఏమంటున్నాడు, URL టు అన్ ఇమేజ్ ఆన్ ద వెబ్, అంటే వెబ్సైట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మన వెబ్సైట్లో ఉన్న లోగో కావాలి, మన KNLS లోగో కావాలనుకోండి. సో imsgoogle.com ఓపెన్ చేయండి. imsgoogle.com కొట్టాం. నెక్స్ట్ ఇక్కడ మనకేం కావాలి, KNLS లోగో. ఓకే, చూడండి ఇదిగోండి మన లోగో ఇది. ఓకే, సో ఇక్కడ ఒక వెబ్సైట్లో ఉన్న లోగో ఇది. ఓకే, ఇదైనా ఇవ్వచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోకల్ ఫోల్డర్లో అంటే C డ్రైవ్లో, యూఎస్లో, న్యూలో, డెస్క్టాప్, HTML న్యూ అని ఇక్కడ పాత్ ఇచ్చాం చూడండి. ఓకే, ఇది యాక్చువల్గా పాత్ అంటే. ఓకే, ఈ పాత్లో మనకి ఫైల్ ఉంది. ఇక్కడ చూడండి రెండు ఫైల్స్, ఒకటేమో లోగో ఫైల్ అన్నాం. ఈ లోగో ఫైల్ మనం ఇందాక ఏం చేసాం, మన సిస్టంలో నుంచి కాకుండా వెబ్సైట్లో నుంచి తీసుకున్నాం. ఓకే, వెరాజ్ ఇప్పుడు ఇది అసలు వెబ్సైట్లో మనకి లేదు, ఈ ఇమేజ్ మనకి కావాలి. ఇది ఎక్కడుంది, ఈ ఇమేజ్ ఎక్కడుంది, మనకి మన సిస్టంలో ఈ పాత్లో ప్లేస్ చేసాం. ఓకే, సో ఇక్కడ అర్థమైంది కదా. URL పాత్కి అన్ను లోకల్ పాత్కి డిఫరెన్స్. వెబ్సైట్లో ఏదన్నా ఉన్న ఇమేజ్ని, ఏదైనా ఒక ఇమేజ్ వెబ్సైట్లో ఉన్నట్లయితే కనుక దాన్ని తీసుకోవటాన్ని URL పాత్ అంటాం. అదే లోకల్ పాత్ అంటే కనుక మన ఫోల్డర్లో, మన సిస్టంలో ఉన్న దాన్ని ప్లేస్ చేయటాన్ని లోకల్ పాత్ అని చెప్పి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది సోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీ సైట్, మీరు ఇవ్వదలుచుకున్న ఇమేజ్ యొక్క సోర్స్ అది వెబ్సైట్లో ఉందా లేకపోతే లోకల్ మీ సిస్టంలో ఉందా అన్నది చెక్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, ఆల్టర్నేట్, ALT అన్న కీ వాడాడు. ఈ ALT అన్న యాట్రిబ్యూట్ యొక్క పర్పస్ ఏంటి అన్నది ఏం చెప్తున్నాడు అనేది చెక్ చేద్దాం. సో provides alternative text for the image if it cannot be displayed
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక వెబ్సైట్లో ఈ మన ఇమేజ్ ఫైల్ నేమ్ ఇచ్చాం, బట్ ఆ వెబ్సైట్లో ఆ ఫైల్ ఎందుకో ఏదో కారణం చేత ఈ ఐకాన్ యొక్క ఈ ఇమేజ్ డిలీట్ చేయబడింది అనుకోండి, మన వెబ్సైట్లోంచి ఆ ఇమేజ్ డిలీట్ అయిపోయింది. సో ఏమవుతుంది అప్పుడు అక్కడ మనకి చూడండి, ఎప్పుడన్నా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొన్ని వెబ్సైట్స్లో ఎలా ఉంటుందంటే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొంత కోడ్ ఇచ్చాం, మనం ఒక ఇమేజ్ని లోడ్ చేయడానికి కొంత కోడ్ రాసాం. చూడండి ఇక్కడ ఇమేజ్ సోర్స్ ఈజ్వల్ టు అని ఆ యొక్క ఇమేజ్ యొక్క సోర్స్ని ఇచ్చాం. తర్వాత ఆల్ట్కి యూజ్ చేసి ఆల్ట్ అట్రిబ్యూట్ యూజ్ చేసి KNLS లోగో అని చెప్పి ఇచ్చాం. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ముందేమవుతుందో. Alt-L-O చూడండి, మన లోగో ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే అయింది కదా, ఓకే కదా, నో ప్రాబ్లం కదా, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు వెరాస్ ఎప్పుడైతే నేను ఈ ఫైల్ నేమ్ ఏదన్నా పొరపాటున తప్పిచ్చాను, లేకపోతే ఆ ఫైల్ ఒరిజినల్ లొకేషన్లో డిలీట్ చేసేసాం, ఓకే, ఈ రెండిట్లో ఏదన్నా అయ్యింది అనుకున్నాం. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయండి. ఏమైంది, ఇక్కడ ఇమేజ్ కనపడలా, ఎందుకంటే ఫైల్ నేమ్ మనం రాంగ్గా ఇచ్చాము, ఇమేజ్ కనపడలా. దాని బదులు ఇక్కడ ఏం చేశాడు వీడు, KNLS లోగో అని ఇది ఇమేజ్ లేదు అన్నట్టు ఒక ఐకాన్ అనేది డిస్ప్లే చేసి అసలు ఈ ప్లేస్లో ఏముండాలి, లోగో ఉండాలి అనేది ఒక ఐడెంటిఫైర్ అవుతుంది అది, ఓకే. ఇది ఒక పర్పస్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొద్దిగా క్లియర్గా చూద్దాం. ఒకవేళ మనం లోగో అన్నది ఇవ్వలేదు, ఓకే, ఆల్టర్నేటివ్ టెస్ట్ యాట్రిబ్యూట్ ఇవ్వలేదు, KNLS లోగో అని చెప్పి ఇవ్వలేదు. దీన్ని ఒకసారి రిమార్క్ రావాలంటే ఏంటి, కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ కొట్టండి, ఓకే. కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ కొడితే ఇక్కడ స్లాష్లు రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్. సో ఈ ఫార్వర్డ్ స్లాష్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా రిమార్క్ వస్తుంది దానికి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూడండి, ఏమైంది, అక్కడ మనం దానికి ఇచ్చిన విడ్త్ స్పెసిఫికేషన్స్, దానికి ఇచ్చిన టైటిల్ నేము ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి, ఓకే. యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి, లోగో రావాలి. లోగో రాకపోతే దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ ఇవ్వకూడదు. లోగో లేదని చెప్పి జస్ట్ అది కేవలం అదొకటే రావాలి. అరే ఇక్కడ ఏమైంది, మొత్తం ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి, ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటం కోసమే మనం ఈ ఆల్టర్నేటివ్ టెస్ట్ అన్నది ఆల్ట్ అట్రిబ్యూట్ అన్నదాన్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా. ఇఫ్ ఇట్ కెనాట్ బి డిస్ప్లేడ్, ఇది డిస్ప్లే అవ్వకపోతే కనుక అప్పుడు ఏం చేయాలి అన్నది ఈ ఆల్ట్ అన్న అట్రిబ్యూట్ పక్కన ఆల్టర్నేటివ్ టెస్ట్ రాస్తాం, ఓకే. సో ఇక్కడ మెయిన్ సోర్స్ ఇచ్చాం, ఇందాక సోర్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ఏం చెప్పాము, ఒకవేళ ఈ ఇమేజ్ ఫైల్ నేమ్ తప్పించాం, లేకపోతే అసలు ఆ లొకేషనే తప్పించాం, లేదా ఆ ఫైల్ డిలీట్ అయిపోయింది ఆ లొకేషన్ నుంచి, అప్పుడు ఏమి డిస్ప్లే అవ్వాలి, టెస్ట్ రూపంలో ఆ ఇమేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయడానికి ఆ విధంగా ఇస్తున్నాం అన్నాడు. నెక్స్ట్ వన్ ఏంటి, దిస్ టెస్ట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ బై స్క్రీన్ రీడర్స్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ యూజర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన వెబ్సైట్ని కేవలం ఎవరు చూస్తారు, రెగ్యులర్ పీపులే కాకుండా బ్లైండ్ పీపుల్ చూడొచ్చు. సో బ్లైండ్ పీపుల్ చూసేటప్పుడు టెస్ట్ అయితే రీడ్ చేసి అనిపిస్తుంది, బట్ ఇక్కడ ఏముంది అనేది చెప్పాలి అంటే కనుక మనం ఈ ఆల్టర్నేటివ్ టెస్ట్ అన్నది ఇవ్వకపోతే కనుక అది స్క్రీన్ రీడర్స్ ఏం చేస్తాయంటే ఆడియో రూపంలోకి మన స్క్రీన్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రీడ్ చేసి ఆడియో రూపంలోకి కన్వర్ట్ చేసి బ్లైండ్ యూజర్కి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కేవలం ఇమేజ్ లేనప్పుడు దాన్ని డిస్ప్లే చేయడానికి ఒక రీజన్ ఏం చెప్పాము, రెండో రీజన్ ఏం చెప్తున్నాం, అది స్క్రీన్ రీడర్కి హెల్ప్ అవుతుందన్నాము. అదేవిధంగా మూడో రీజన్ ఇస్తున్నాడు, హెల్ప్స్ సెర్చ్ ఇంజిన్స్ అండర్స్టాండ్ ది కంటెంట్ ఆఫ్ ది ఇమేజ్ ఇంప్రూవింగ్ SEO, ఓకే. సో ఇక్కడ అంటే మనకి సెర్చ్ ఇంజిన్, మనం ఏదన్నా ఒక వెబ్సైట్ ఎక్కడుంది అని చెక్ చేయాలంటే ఏం చేస్తాం, సాధారణంగా గూగుల్లోకి వెళ్ళి ఎదుగుతాం. సో గూగుల్ అన్నది ఏంటి, ఇట్స్ ఏ సెర్చ్ ఇంజిన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. SEO అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి, ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ నేను సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయడానికి ఏంటి సెర్చ్ ఇంజిన్స్ ఏముంటాయి, గూగుల్ కానీ లేకపోతే యాహూ కానీ ఇలా రకరకాల సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. గూగుల్ అన్నది ఏంటి, ఇట్స్ ఏ సెర్చ్ ఇంజిన్. ఓకే, సో ఈ సెర్చ్ ఇంజిన్లో నాకు కావాల్సిన వెబ్సైట్ అడ్రస్, మనకి ఏది కావాలి, మన వెబ్సైట్ అడ్రస్ ఏంటి, canvas.in అని చెప్పి ఎంటర్ ఇచ్చా. చూడండి ఏమంటే మనకి ఈ లోగోస్ అన్నీ కూడా క్లియర్గా డిస్ప్లే చేస్తున్నాడు. చూడండి ఇమేజ్ అన్నీ కూడా. ఓకే, కేఎన్ఎస్కి సంబంధించిన ఇమేజ్ ఇది ఒక లోగో ఇచ్చాం, అదేవిధంగా క్యాంపస్ ఇమేజ్ ఇచ్చాము, ఇక్కడ వేరే లోగో ఉంది. ఇలా ఒక్కొక్కటి దాని రెలవెంట్ ఇమేజ్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనం ఈ ఆల్టర్నేటివ్ టెస్ట్లో మనం ఏ విధంగా ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు డిటిపి కోర్స్ అనగా ఏమి ఇచ్చాడు, డిటిపి కోర్సుకి సంబంధించిన ఐకాన్ డిస్ప్లే చేసాము. అదేవిధంగా ఏదో ఒక వెబినార్ ఉంది, ఆ వెబినార్కి సంబంధించిన ఐకాన్ ఇక్కడ ఉంది. అదేవిధంగా టాలీ కోర్సుకి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ ఉంది. ఎప్పుడైతే మనం ఈ ఇమేజ్కి ఆల్టర్నేటివ్ టెస్ట్ అన్నది ఇవ్వలేదో అప్పుడు ఇక్కడ ఇది ఈ విధంగా ప్రివ్యూని డిస్ప్లే చేయలేదు. ఓకే, క్లియర్ కదా. సో ఇది 3వ పాయింట్. సో 3 పాయింట్లు, ఒకటి ఆ ఇమేజ్ లేనప్పుడు, ఇంకోటి అసలు ఇమేజ్ నేమ్ మారిపోయింది, లేకపోతే ఆ లొకేషన్లో ఆ ఇమేజ్ లేనప్పుడు ఏం డిస్ప్లే అవ్వాలి అన్న ఆల్టర్నేటివ్ టెస్టే కావాలంటున్నాం. అదేవిధంగా 2వ పాయింట్ ఏం చెప్తున్నాం, స్క్రీన్ రీడర్స్ అంటే బ్లైండ్ పీపుల్ మన వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఇమేజ్ వాళ్ళు చూడలేరు కాబట్టి అక్కడ ఏముంది, ఏ ఇమేజ్ ఉంది అన్నది వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం, అది ఆడియో రూపంలో చెప్పడం కోసం ఆల్టర్నేటివ్ టెస్ట్ ఇవ్వాలంటున్నాం. అదేవిధంగా సెర్చ్ ఇంజిన్స్ ఆప్టిమైజేషన్ కోసం కూడా మనం ఈ ఆల్టర్నేటివ్ టెస్ట్, ఈ ఆల్ట్ అట్రిబ్యూట్ అన్నదాన్ని ఇవ్వాలంటున్నాం. సో దీని యొక్క సింటాక్స్ క్లియర్గా చూడండి. ఏం చేశాడు, ఇమేజ్ సోర్స్ అని చెప్పి ఇచ్చేసి ఐఎంజీ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూఆర్ఎల్ నేము, ఆ లొకేషన్ ఎక్కడ ఉంది అని ఇచ్చాము. తర్వాత స్ట్రింగ్స్ క్లోజ్ చేసి ఇక్కడ స్ట్రింగ్స్ మొత్తం అంతా కూడా ఒకటే ట్యాగ్లో ఉంది చూడండి, ట్యాగ్ క్లోజ్ అవ్వాల. ఇక్కడ ఐఎంజీ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు అక్కడికి ఫస్ట్ అట్రిబ్యూట్ అయిపోయింది. ఇదంతా కూడా ఒక ఫస్ట్ అట్రిబ్యూట్. సెకండ్ అట్రిబ్యూట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ ఇమేజ్. ఆల్ట్ అని ఇచ్చేసి మనం ఆ ఇమేజ్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక క్యానల్స్ లోగో అన్నాం, వేరే తాజ్మహల్ పిక్చర్ లోడ్ చేసాం అనుకోండి, అక్కడ ఏం చేస్తాం, తాజ్మహల్ పిక్చర్ అని, లేకపోతే రోజ్ అయితే రోజ్ అని, ఆ విధంగా మనం అక్కడ ఆల్టర్నేటివ్ టెస్ట్ రూపంలో దాన్ని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏమంటున్నాడు, విడ్త్ అండ్ హైట్. అంటే ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి, అదేవిధంగా హైట్ ఎంత ఉండాలి అన్నది డిఫైన్ చేయాలి. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, డిఫైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ పిక్సెల్స్ రూపంలో మెన్షన్ చేయాలి. మనం సాధారణంగా మీకు ఇమేజ్ అనగానే మనకేమవుతుంది అంటే ఇంచెస్, సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లోగో ఉంది, మనం ఈ ఫోటోషాప్లో దీన్ని డిజైన్ చేసుకుంటాం. లోగోస్ కానీ మనకు కావాల్సిన ఇమేజ్ అయినా అడ్జస్ట్మెంట్ చేయాలంటే, డిజైన్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, మనం ఫోటోషాప్లో డిజైన్ చేసుకుంటాం. ఈ డిజైన్ చేసేటప్పుడు సాధారణంగా మన ప్రాక్టీస్ ఏంటంటే ఇంచెస్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు కావాల్సిన ఇమేజ్ యొక్క సైజ్ ఎంతంటే 4x4 ఇంచెస్ అని చెప్పి ఇచ్చేసాం. రెజల్యూషన్ 200 అని ఇచ్చాం. ఓకే, సో మనకి ఈ విధంగా ఒక షేప్ తయారవుతుంది, అందులో మన లోగోని ప్లేస్ చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం జనరల్గా ప్రాక్టీస్ చేసేది ఫోటోషాప్ వర్క్స్ అవి చేసేటప్పుడు ఇంచెస్లో కానీ ఏ విధంగా అసలు ఏమేమి ఉన్నాయి చూడండి, స్పెసిఫికేషన్, ఇమేజ్ సైజ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో చూస్తే ఇక్కడ మీకు ఐడియా వస్తుంది. పర్సంటేజ్ రూపంలో చెప్పొచ్చు, ఇంచెస్ రూపంలో చెప్పొచ్చు, సెంటీమీటర్స్ రూపంలో చెప్పొచ్చు, మిల్లీమీటర్స్ రూపంలో చెప్పొచ్చు, ఇలా ఉన్నాయి. బట్ వీడికి మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు అందులో మెన్షన్ చేయాల్సింది మాత్రం ఏంటి, పిక్సెల్స్. ఇక్కడ ఈ విడ్త్ హైట్ ఉంది చూసారా, ఈ పిక్సెల్ సైజ్ మెన్షన్ చేయాలి. అంతేగాని మనం ఇంచెస్ లేకపోతే ఇట్లా మనం 4x4 అని చెప్పి అనుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇక్కడ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని మన పేజ్లో HTML పేజ్లో ఓపెన్ చేద్దాం అనుకున్నాం. సో దీని యొక్క సైజ్ ఎంత ఉంది, సైజ్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఆల్ట్ రైట్ క్లిక్ చేసేసి డైరెక్ట్గా ఇమేజ్ సైజ్లోకి వెళ్ళండి. ఇక్కడ సైజ్ ఇస్తాడు. సాధారణంగా మనం ప్రాక్టీస్ ఏం చేస్తామంటే ఇంచెస్లో చెప్తాం. సో ఇక్కడ 13x7, ఇక్కడ దాన్ని మెన్షన్ చేసేటప్పుడు 13x7 అక్కడ పాయింట్స్ కూడా ఉన్నాయి. బట్ మనం విడ్త్
13 పాయింట్ సంథింగ్ ఏదో ఇచ్చాడు, లేకపోతే రౌండ్ చేసేయండి 13x7 అని ఇచ్చాడు. సో ఇప్పుడు 13x7 అని చెప్పి మనం ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. లైవ్ సర్వర్ ఓపెన్ చేయండి. ఏమైంది? ఇమేజ్ డిస్ప్లే అయిందా? అయ్యింది, బట్ ఎంత చిన్నగా ఉంది చూడండి. ఓకే, సో ఇక్కడ ఈ ఏరియాలో ఉంది మనకి ఇమేజ్. అసలు బొద్దం పెట్టి చెక్ చేయాలి, జూమ్ చేసినా కూడా మీకు కనబడట్లా. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఇది అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమైంది, మనం ఏమి ఇచ్చాం, మనం విడ్త్ 13 హైట్ 7 ఉన్నాం. ఇక్కడికి వచ్చి చూసాం విడ్త్ 13 7 కరెక్టే ఉంది, కానీ ఇక్కడేమో విడ్త్ 13 7 అని ఇచ్చినప్పుడు ఇమేజ్ కొద్దిగా పెద్దగానే ఉంది, క్వాలిటీ బాగానే ఉంది, రెజల్యూషన్ బాగానే ఉన్నాయి. వేరే అక్కడికి వెళ్ళేప్పటికి ఏమైంది, అవుట్ అయిపోయింది. కారణం ఏంటి? దీనికి సింపుల్, మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. సో రైట్ క్లిక్ చేసి ఈ మెసేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ పార్ట్లో డాక్యుమెంట్ సైజ్ పార్ట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇవ్వకండి మీరు. ఇక్కడ పిక్సెల్ డైమెన్షన్ అని ఉంది చూసారా, ఇక్కడ క్లియర్గా ఈ పిక్సెల్ డైమెన్షన్ని చూసుకోండి. సో ఇక్కడ ఎంత ఉంది, 1000x563. సో ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని మారుద్దాం, 1000x563. ఓకే, సో సైజ్ వచ్చేసింది కదా మనకు కావాల్సిన సైజు. ఓకే, లోడ్ ఒకటి రిఫ్రెష్ చేసి చూడండి. ఫస్ట్ రిఫ్రెష్ చేయడంతోటి మీకు ఏ సైజులో కనబడిందో అదే సైజు. ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు బ్రౌజర్ని జూమ్ చేసి ఉండొచ్చు, దట్స్ వై ఈ విధంగా మీకు సైజు ఎక్కువ తక్కువ కనబడుతుంది అప్పుడు. కానీ మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ కొట్టి ఎంటర్ కొట్టేయండి, లేకపోతే రిఫ్రెష్ చేయండి, పేజ్ని ఒకసారి రిఫ్రెష్ చేయండి. అప్పుడు మీకు అక్కడ ఏ పేజ్లో, లేకపోతే ఒకసారి జూమ్ అవుట్ చేసేసుకోండి, స్క్రీన్ని జూమ్ అవుట్ చేసేయండి. Ctrl+0 మామూలుగా రెగ్యులర్ సైజ్. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఆ బ్రౌజర్లో జూమ్ ఇన్ చేయడానికి ఏం చేస్తాం, Ctrl+K పట్టుకొని స్క్రోల్ బార్ మూవ్ చేస్తాం. జూమ్ అవుట్ చేయడానికి జూమ్ ఇన్ అయితే ముందుకు మూవ్ చేస్తాం, జూమ్ అవుట్ అయితే ఇది చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇప్పుడు కరెక్ట్ సైజ్ ఎంత, ఈ స్క్రీన్ యొక్క కరెక్ట్ సైజ్ ఎంత అంటే మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇలా చేస్తే కరెక్ట్ సైజ్ ఎంతో మీకు అర్థం కాదు. సో అప్పుడు ఏం చేయాలంటే Ctrl+0 కొట్టేయండి. Ctrl+0 కొడితే మనకి బ్రౌజర్ యొక్క యాక్చువల్ సైజ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా అంటే డిఫాల్ట్ సైజ్, స్క్రీన్ యొక్క డిఫాల్ట్ సైజ్, బ్రౌజర్లో మనకి స్క్రీన్ యొక్క డిఫాల్ట్ సైజ్ రావాలంటే ఏం చేయాలి, Ctrl+0 కొట్టాలి. ఓకే, సో అర్థమైంది కదా. ఇమేజ్ సోర్స్ ఇచ్చేటప్పుడు విడ్త్ హైట్ కూడా మెన్షన్ చేయాలి. ఈ విడ్త్ హైట్ మెన్షన్ చేయడానికి సింటాక్స్ క్లియర్గా చూడండి. సోర్స్ = ఫస్ట్ సోర్స్ ఇచ్చేసాం. ఇక్కడ మీకు పని చేయండి, ఈ విధంగా సేమ్ ఇక్కడలాగానే బ్రేక్ డౌన్ చేసుకోండి. యాక్చువల్గా అయితే కనుక సింటాక్స్ మొత్తం ఎలా ఉంటుంది, ఒకే లైన్లో ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎలా ఉంది సింటాక్స్. ఇమేజ్ సోర్స్ = ఫస్ట్ ఏమో సోర్స్ ఇచ్చేసాం, తర్వాత ఆల్ట్ అట్రిబ్యూట్ ఇచ్చాం, తర్వాత విడ్త్ హైట్ ఇచ్చాం. ఓకే, అదేవిధంగా లాస్ట్లో టైటిల్ దాని యొక్క టైటిల్ నేమ్ అన్నది ఇచ్చాం ఇక్కడ. సో ఇది చూస్తే ఎలా ఉంది, కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది. వేరే పైన చూడండి, సేమ్ వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాన్ని ఏం చేసాం, సింపుల్గా ఇమేజ్ సోర్స్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ ఇక్కడ పెట్టుకున్నాం. సోర్స్ అనేది ఒక లైన్లో, ఆల్ట్ అట్రిబ్యూట్ ఒక లైన్లో, అదేవిధంగా విడ్త్ అట్రిబ్యూట్ నెక్స్ట్ లైన్లో అండ్ సో ఆన్. సో ఈ విధంగా బ్రేక్ డౌన్ చేసుకుంటే మీకు చూడటానికి రీడబిలిటీ ఉంటుంది. మీరు ఏదైనా ఎక్కడైనా దాన్ని ఎడిట్ చేయాలన్నా మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలంటే చూడండి ఎంత లెంతీగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఏదైనా మనం ఈజీగా నావిగేట్ చేయాలి అంటే కనుక సింపుల్ ఇలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నావిగేట్ చేయడానికి ఈ సింగిల్ లైన్లో నావిగేట్ చేసి మనం ఎడిట్ చేయడానికి, వేరే ఇలా మల్టిపుల్ లైన్స్ కింద స్ప్లిట్ చేసి నావిగేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దట్టు ఇంకోటి ఏంటి, రీడబిలిటీ. చూడగానే ఎక్కడెక్కడ ఏముంది అనేది ఒక రీడబిలిటీ, ఒక అవుట్లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి, విడ్త్ అండ్ హైట్ అట్రిబ్యూట్ ఇచ్చేటప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన టాపిక్స్ ఏంటి. ఒకటి, ఇంచెస్లో కానీ సెంటీమీటర్స్లో కానీ మనం మెన్షన్ చేయకూడదు. ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సింది దేంట్లో మెన్షన్ చేయాలి, ఇక్కడ మనం ఇచ్చిన 500 ఏంటి పిక్సెల్స్, అలానే పక్కన మీరు పిక్సెల్ సెంటీమీటర్ ఇంచెస్ అని చెప్పి మీరేం మెన్షన్ చేయగలరా. డిఫాల్ట్గా అది తీసుకునేది ఎప్పుడైనా కూడా వెబ్ బ్రౌజర్లో ఒక ఇమేజ్ యొక్క విడ్త్ని హైట్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చేది ఎప్పుడు కూడా మనం కంపల్సరీ
పిక్సెల్ రూపంలోనే ఇస్తాం. ఆ పిక్సెల్ రూపంలో ఎలా చూడాలి అన్నది కూడా చెప్పుకున్నాం కదా. పిక్సెల్స్ సైజ్ ఎక్కడ ఉంటుంది మనకి? ఫోటోషాప్ తీసుకున్నట్లయితే కనుక రైట్ క్లిక్ చేసి ఇమేజ్ సైజులోకి వెళ్ళండి. అక్కడ మీకు పై పార్ట్లో పిక్సెల్ డైమెన్షన్ ఉంటుంది, కింద పార్ట్లో డాక్యుమెంట్ సైజ్ ఉంటుంది. ఇదేమో డాక్యుమెంట్ సైజు, ఇదేమో పిక్సెల్ డైమెన్షన్. మనం తీసుకోవాల్సింది ఇక్కడ ఈ పిక్సెల్ డైమెన్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇది విడ్త్ అండ్ హైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టాపిక్ పాత్స్. ఆల్రెడీ పాత్ గురించి మనం ఇందాక సింటాక్స్ అవుట్లైన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. కానీ డీటెయిల్డ్గా ఇందులో పాత్రలో ఏవో ఇక్కడ 2 రకాల పాత్రలు అని చెప్తున్నాడు. అబ్సల్యూట్ పాత్ అంటున్నాడు, అదేవిధంగా రిలేటివ్ పాత్ అంటున్నాడు. అసలు దీని గురించి ఏం చెప్పాడు అన్నది చెక్ చేసుకుంటూ వద్దాం. చూడండి, ఇన్ HTML పాస్ టు ఇమేజ్ కెన్ బి కొద్దిగా జూమ్ చేస్తాను, రీడబిలిటీ లేదు. ఓకే, సో in HTML paths to image can be specified using either relative paths or absolute paths. ఇక్కడ పాత్ ఏదైతే ఉందో, ఇమేజ్ యొక్క పాత్ ఏదైతే ఉందో దాన్ని 2 రకాలుగా మెన్షన్ చేయడానికి అవకాశం ఉంది అంటున్నాడు. ఒకటేమో రిలేటివ్ అబ్సల్యూట్ పాత్ అయితే, ఇంకోటి రిలేటివ్ పాత్ అంటున్నాడు. అదేవిధంగా అండర్స్టాండింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది two types of paths is essential for proper web development. Here is an example. ఓకే, సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అన్నది క్లియర్గా మనకి ఇందాక ఏం చెప్పాం, సింటాక్స్లో ఫస్ట్ సోర్స్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ఇమేజ్ తర్వాత ఇమేజ్ అన్న ట్యాగ్, మనం ఇమేజ్ అన్న ట్యాగ్ యొక్క పర్పస్ ఏంటి? IMG. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంబెడ్ ద ఇమేజ్ ఇన్ టు ద బ్రౌజర్ అని చెప్పి, బ్రౌజర్లో మనం ఇమేజ్ లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్తున్నాము. కానీ ఈ ఇమేజ్ ఎక్కడ ఉంది అన్నది మెయిన్ తర్వాత టాపిక్. సోర్స్, దీని యొక్క సోర్స్ ఎక్కడ ఉంది అన్నది చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఈ సోర్స్లో దాన్ని ఏమన్నాం? పాత్ అన్నాం. ఓకే, ఈ విధంగా సోర్స్ అని చెప్పడాన్ని పాత్ అంటాం. ఈ పాత్, సాధారణంగా పాత్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ ఇమేజ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏదో లోగో ఉంది. ఈ లోగో ఎక్కడుంది అని చెప్పాలంటే కనుక దీనికి పాత్ ఎక్కడుంది అని చెప్తాం. ఈ పాత్ ఏంటి అని చూడాలంటే ఒకటి Alt D కొడితే మీకు ఇక్కడ పైన డిస్ప్లే అవుతుంది ఇది ఎక్కడుంది అన్నది. C డ్రైవ్లో, యూఎస్లో, న్యూలో, డెస్క్టాప్, HTML న్యూలో ఉంది. ఓకే, లేదా ఇంకో మార్గం ఏంటంటే Alt ఎంటర్ కొట్టండి. ఓకే, ఆల్ట్కే పట్టుకొని ఎంటర్ కొట్టిన, అలాగే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఓకే, సో ఈ మెథడ్లో ఏ మెథడ్లో వెళ్ళినప్పటికీ కూడా దాని యొక్క పాత్ ఎక్కడ ఉంది అన్నది ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, లొకేషన్ ఎక్కడ ఉంది అన్నది ఇచ్చాడు కదా, ఇది జనరల్ పాత్ యొక్క ఇది. వెరాజ్ ఇది వెబ్సైట్లో వాడేటప్పుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అన్నది ఉంటుంది. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసాం, పాత్ అంటే ఏంటి, మీ ఫైల్ ఎక్కడుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ వాడుతున్నారు, ఫోన్లో కూడా చూడండి డౌన్లోడ్ చేసినప్పుడు ఎక్కడుంది అంటే ఏం చెప్తాం, డౌన్లోడ్స్, ఫైల్ మేనేజర్లోకి వెళ్తాం. డౌన్లోడ్లో అంటే డౌన్లోడ్ అయినప్పుడు ఏదన్నా మన ఒక వెబ్సైట్లో కానీ ఏదన్నా ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, పలానా ఫైల్ ఎక్కడుంది అనేది చెక్ చేయాలంటే కనుక అక్కడ ఏం చేస్తామంటే మనం Ctrl+J వాడేసుకుంటాం. Ctrl+J వాడితే ఇక్కడ ఆ లొకేషన్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూస్తే ఇక్కడ షో ఫోల్డర్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడి నుంచి మనం పాత్ అలా తీసుకుంటాం. ఏదైనా ఫైల్స్ని వాటిని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దాని పాత్ చెక్ చేయడానికి అలా చేస్తాం. సిస్టంలో పాత్ చెక్ చేయడానికి డైరెక్ట్గా ఇందాక చెప్పినట్టు Alt ఎంటర్ ఇస్తాం. సో అయితే ఈ పాత్రలో 2 రకాలు అంటున్నాడు. ఆ 2 రకాలు ఏంటి అన్నది ఇప్పుడు డీటెయిల్గా నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ రిలేటివ్ పాత్. ఓకే, సో రిలేటివ్ పాత్ అంటే ఏంటి చెప్తున్నాడు చూద్దాం. వెన్ వర్కింగ్ విత్ ఇమేజెస్ స్టోర్డ్ లోకల్లీ ఆన్ ద సేమ్ సర్వర్ యాజ్ యువర్ HTML ఫైల్, you specify the path relative to the location of your HTML file. Here is how you can use local path. రిలేటివ్, ఈ లోకల్ పాత్కి ఉన్న మరో పేరేంటి, రిలేటివ్ పాత్ అంటున్నాడు. ఈ రిలేటివ్ పాత్ని ఎలా ఇవ్వాలి, ఎగ్జాంపుల్ ఏంటి చూడండి. ఇమేజ్ సోర్స్ ఈజ్వల్ అని ఏమి ఇచ్చాం, ఇమేజ్ అని ఇచ్చేసి ఆబ్లిక్ ఇచ్చి దీని పాత్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీడేమి ఇచ్చాడు, /. వేరేస్ మన ఇందాక లొకేషన్లోకి వెళ్దాం. మనం ఫోల్డర్ లొకేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏదో ఫైల్ ఉంది, ఇక్కడ ఏముంది చూడండి,
ఈ రెండు మీకు క్లియర్గా అర్థం కావడానికి దీన్ని కాపీ చేస్తున్నాను. ఈ లొకేషన్ని నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం, ఇందులో పేస్ట్ చేశాను. ఇక్కడ వీడు ఇచ్చిన టెస్ట్ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని చూడండి, ఇక్కడేమో పాత్ అంటే కనుక బ్యాక్వర్డ్ స్లాష్ వాడాడు, ఇక్కడేమో ఫార్వర్డ్ స్లాష్ వాడాడు. మరి ఏది వాడాలి? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి సంబంధించినంత వరకు మీరు బ్యాక్వర్డ్ స్లాష్ వాడతాం, కానీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేప్పటికి పాత్ కింద ఫార్వర్డ్ స్లాష్ వాడతాం. ఇది ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. మనం మన వెబ్సైట్ని ఏదన్నా ఒక హోస్ట్లో చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గోడాడీ అన్నది ఒక హోస్ట్ మనకి, అదేవిధంగా బ్లూ హోస్ట్ అని ఇలా ఉంటాయి. ఇవి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుకుంటాయి అంటే విండోస్ని వాడవు. విండోస్ ఎందుకు వాడదు అంటే విండోస్ అన్నది ఏంటి, ఇదే పెయిడ్ వెర్షన్, దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయాలంటే. వేరే దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే లినక్స్ని యూజ్ చేసుకుంటారు ఎక్కువగా. ఏ వెబ్ హోస్టింగ్ సర్వర్స్ ఎవరైనా కూడా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడతారు. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో పాత్ చెప్పేటప్పుడు బ్యాక్వర్డ్ స్లాష్ అని చెప్పి వాడతాం. వేరే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేప్పటికి ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అయితే ఏది ఎక్కడ వాడాలి మనకి ఈ ప్రాబ్లం అంత బదులు మీరు ఒకటి అలవాటు చేసుకోండి, లేకపోతే ఫార్వర్డ్ స్లాష్ వాడేయండి. అది యూనివర్సల్ పాత్, ఎక్కడైనా కూడా అది వ్యాలిడే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నెక్స్ట్ టాపిక్లో మనం డీటెయిల్గా ఒకసారి ఎగ్జాంపుల్తో చెక్ చేద్దాం. అదే సో ఇక్కడ ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే రిలేటివ్ పాత్ అంటే ఏం చెప్తున్నాడు. ఇమేజ్ సోర్స్ అని ఇచ్చేసి ఏమి ఇచ్చాడు, ఇమేజ్ ఫస్ట్ ఫోల్డర్ నేమ్ ఇచ్చాడు, తర్వాత ఫైల్ నేమ్ ఇచ్చాడు. ఓకే, సో ఇది ఒక్కసారి ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఇంటీరియర్ జేపీజీ అని ఉంది. ఈ ఫైల్ ఎక్కడుంది, ఓపెన్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి కాపీ పాత్ కొట్టండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు రన్ బాక్స్ ఓపెన్ చేయండి, విండోస్ ఆర్ ఓపెన్ చేసి Ctrl+V కొట్టేయండి, ఎంటర్ కొట్టండి. ఏంది మనకి డైరెక్ట్ ఫైల్ ఓపెన్ అయిపోయింది. కానీ Ctrl+V కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఈ ఫైల్ నేమ్ని డిలీట్ చేసేయండి. ఓకే, లొకేషన్ ఓన్లీ ఇక్కడ వరకు లొకేషన్, ఫోల్డర్ లొకేషన్ వస్తుంది. ఎప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ ఇది ఇంటీరియర్. ఓకే, ఇది ఎక్కడుంది అయితే పాత్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాత్ ఏముంది, సి డ్రైవ్లో, యూఎస్లో న్యూ, డెస్క్టాప్, లోకల్, HTML న్యూ అన్న ఫోల్డర్లో ఉంది. ఓకే, లేకపోతే ఇక్కడ ఆల్ట్ ఎంటర్ ఇచ్చిన ఇక్కడ కూడా చూడండి, చెక్ చేయండి, ఎక్కడుంది, ఇంత పాత్ ఉంది. కానీ మనం ఇక్కడ ఏం చేసాం, సోర్స్ ఇంటీరియర్ జేపీజీ అని మాత్రమే ఇచ్చాం. యాక్చువల్గా ఏది ఇవ్వాలి, పాత్ ఎక్కడుంది అంటే ఇది కదా, ఇది మొత్తం మన పాత్, మన ఫైల్ యొక్క పాత్ ఇది కదా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇప్పుడు ఇక్కడ ఇది తీసేస్తున్నాను, సింపుల్గా ఇచ్చింది తీసేసి ఇక్కడ ఇది పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి లైవ్ సర్వర్ ఓపెన్ చేయండి. ఏమైంది, కింద ఇమేజ్ ఇది కింద ఇమేజ్కి సంబంధించిన ఇమేజ్ వేరే ఇచ్చాం కదా. చూడండి, ఎప్పుడైతే మనం ఇక్కడ పాత్ మార్చామో, ఓకే, ఇందాకేమి ఇచ్చాం మనం, కేవలం ఈ ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి కదా. ఫైల్ నేమ్ ఏంటి, ఏముంది, interior.jpg. సో ఇక్కడ ఫోల్డర్ నేమ్ మాత్రమే ఇచ్చాం, ఫైల్ నేమ్ కూడా ఇద్దాం ఇంటీరియర్. ఈ ఫైల్ నేమ్ ఇచ్చే బదులు ఇలా మీరు స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు, దీన్ని కాపీ పాత్ కొట్టి విండోస్ ఆర్ కొట్టి అక్కడ పాత్ లొకేషన్లోకి వెళ్ళండి, ఫైల్ నేమ్ డిలీట్ చేసేయండి. ఈ ఫైల్ నేమ్ ఇక్కడ కాపీ చేసేసుకోండి, సింపుల్ కదా. ఓకే, ఈ ఫైల్ నేమ్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది కాపీ చేయండి. ఓకే, సో ఎప్పుడు మళ్ళీ మనం ఇందులోకి వద్దాం. మన కోడ్ ఫైల్ ఇది, సో ఇక్కడ ఇది ప్లేస్ చేశాను. ఓకే, ఇందా ఫైల్ నేమ్ లేదు కాబట్టి రాలేదు, అంతేనా. ఫైల్ నేమ్ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి రాలేదు అనుకున్నాం. ఇప్పుడు సేవ్ చేసి Ctrl+Alt+L కొట్టాం. ఏమైంది, ఎప్పుడైనా వచ్చిందా, రాలేదు కదా. పాత్
మనం మెన్షన్ చేసాం ఇక్కడ. కానీ ఇదంతా డిలీట్ చేసేసి ఓన్లీ ఇది ఉంచాను, ఫైల్ నేమ్ మాత్రం ఉంచాను. ఇప్పుడు కరెక్ట్గా డిస్ప్లే అయింది. ఓకే, మరి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు దాకా ఏం చెప్పాం, మీ ఫైల్ ఎక్కడుంది చెప్పాలి అంటే పాత్ ఇవ్వండి, మొత్తం పాత్ ఇవ్వండి అని చెప్పాం. మరి ఇప్పుడేమో పాత్ ఇస్తేనేమో అది పూర్తిగా ఇస్తే అసలు పూర్తిగా దాని అడ్రస్ చెప్తే, పూర్తి అడ్రస్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. పూర్తి అడ్రస్ దీనికి చెప్పకూడదు. ఏం చేయాలంటే ఈ ఫైల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అయితే ఇంటీరియర్ జేపీజీ అన్నది ఇక్కడ మీ హెచ్డిఎంఎల్ ఫోల్డర్లో మీరు ఈ సోర్స్ కోడ్ రాసే ఫైల్ ఏదైతే ఉందో, ఇక్కడ ఫైల్ ఎక్కడ ఉంది మనకి, ఇమేజ్ హెచ్డిఎంఎల్ ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇంటీరియర్ జేపీజీ కూడా ఇక్కడే ప్లేస్ చేస్తాం మనం. వేరేస్ అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వేరే ఫైల్ ఏదో తీసుకుంటాను ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఎం అని ఉంది కదా, లేకపోతే ఇది డిసిఏ అని పెడదాం ఫైల్ నేమ్. రీనేమ్ చేయడానికి ఏంటి F2 ఇచ్చేసి రీనేమ్ చేశాను. ఈ ఫైల్ పాత్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఈ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ పాత్ ఇస్తే ఏమవుతుంది, వస్తుందా? రాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, ఆ పాత్ ఇక్కడ కాపీ చేసుకున్నాం, చేసాం, ఓపెన్ చేసాం, ఏమైంది, ఫైల్ రాదు ఇక్కడ. ఓకే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో, మీకు ఏ ఇమేజ్ కావాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ కాపీ చేసి విఎస్ కోడ్ ఓపెన్ చేసి మీ హెచ్డిఎంఎల్ ఫైల్ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్లోనే దీన్ని కూడా పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మన హెచ్డిఎంఎల్ ఫైల్లోకి వచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమిద్దాం, ఫైల్ నేమ్ ఏముంది ఇక్కడ, DCA.jpg. ఇప్పుడు ఆల్టల్ పోయండి, Ctrl+0 ఇచ్చేయండి, వచ్చేసింది కదా. ఓకే, సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? ఇదంతా దీని టాపిక్ ఏంటి మనకి, ఏమైంది, ఎప్పుడు కూడా ఫైల్ మనకి మన ఇమేజ్ ఫైల్స్ ఎక్కడ ఉండాలి, మన హెచ్డిఎంఎల్ ఫైల్ ఎక్కడుందో, ఏ ఫోల్డర్లో ఉందో అదే ఫోల్డర్లో మెయింటైన్ చేసుకోండి మీరు. ఒకవేళ అలా కాకుండా కొద్దిగా ఆర్గనైజర్గా వెళ్ళాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేద్దామంటే ఈ ఫైల్ లొకేషన్ ఓపెన్ చేయడానికి ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా, అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ ఫైల్స్ ఇక్కడే పెట్టాం, హెచ్డిఎంఎల్ ఫైల్స్ ఇక్కడే పెట్టాం, ఇదంతా చూస్తే చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది. సో అప్పుడు ఏం చేస్తారంటే, అంటే ఆర్గనైజర్గా లేదు, నాట్ కాంప్లికేటెడ్, ఆర్గనైజర్గా లేదా. సో ఇక్కడ మీరు కాపీ పాత్ తీసేసుకోండి, రైట్ క్లిక్ చేసి కాపీ పాత్ తీసుకోండి, లేదా Shift+Alt+C కొట్టిన అది పాత్ కాపీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ పాత్ని రన్ బాక్స్లో తీసుకెళ్ళి పేస్ట్ చేయండి. ఇందా చెప్పినట్టు ఇక్కడ ఇమేజ్ ఫైల్ నేమ్ ఇవ్వకూడదు, ఫైల్ నేమ్ డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అన్న ఫోల్డర్లో మనకు కావాల్సిన ఇమేజ్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. ఓకే, ఇప్పుడు ఆర్గనైజర్గా ఉంటుంది మనకి. ఓకే, సో ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేసేయండి. మనకు ఓన్లీ హెచ్డిఎంఎల్ కావాలి, ఇంటీరియర్ జేపీజీ ఇక్కడ వద్దు, అదేవిధంగా ఇక్కడ జేపీజీ ఈ ఫైల్ కూడా ఇక్కడ వద్దు, పిఎన్జీ ఇది కూడా వద్దు. ఓకే, సో ఇలా ఓన్లీ హెచ్డిఎంఎల్ ఫైల్స్ మాత్రం ఇక్కడ ఉంచండి, జేపీజీ ఫైల్. ఓకే, మొత్తం అన్ని కూడా డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఇప్పుడు చూడండి, ఆర్గనైజర్గా మనకి ఎంత నీట్గా ఉంది. హెచ్డిఎంఎల్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇమేజ్ ఎక్కడ ఉన్నాయి, ఇమేజ్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఏం చేయాలి, ఈ ఇమేజ్ ఫైల్ ఇక్కడ రావాలంటే కనుక DCA.jpg దగ్గర ఇక్కడ ఏం చేయాలి, పాత ఇమేజ్ ప్లేస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ సర్వర్ ఓపెన్ వచ్చేసినాయి కదా. వెరస్ ఇక్కడ కంపల్సరీ ఈ ఫోల్డర్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీరు అదే ఫోల్డర్లో హెచ్డిఎంఎల్ అన్న ఫోల్డర్లోనే ఉంది కదా అని చెప్పి వదిలేస్తే మళ్ళీ అది డిస్ప్లే అవ్వదు. ఓకే, సో ఈ పాత్ అన్నది కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇది ఎక్కడుంది మనకి, ఈ పాత్ ఓపెన్ చేసుకోండి, కాపీ పాత్ కొట్టండి, మళ్ళీ బాక్స్లోకి వెళ్ళండి, రన్ బాక్స్లోకి వెళ్ళి ఇది కొట్టండి. ఇది ఏమైంది, యాక్చువల్గా మీ హెచ్డిఎంఎల్ కోడ్ అంతా కూడా ఎక్కడ ఉంది, ఇది మీ హెచ్డిఎంఎల్ కోడ్, ఇవన్నీ హెచ్డిఎంఎల్ కోడ్స్, ఇమేజ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ఏమైంది, హెచ్డిఎంఎల్ అన్న రూట్ ఫోల్డర్ ఇది,
ఇమేజ్ అనేది సబ్ ఫోల్డరు, హెచ్డిఎంఎల్ అనేది రూట్ ఫోల్డరు. అయితే ఈ హెచ్డిఎంఎల్కి రూట్ ఫోల్డర్ ఇంకేంటి, డెస్క్టాప్, విండోసు, అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈ సి డ్రైవ్, యూఎస్, ఇదంతా మనం ఇవ్వకూడదు. మనం ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే ఎప్పుడైనా బ్లైండ్గా ఒక్కటే గుర్తు మీకు. ఇది కొద్దిగా ఫస్ట్లో వినేటప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకటే బ్లైండ్గా గుర్తేంటి, మీరు రాస్తున్న వెబ్సైట్ యొక్క ఈ హెచ్టిఎంఎల్ పేజీ ఏ ఫోల్డర్లో ఉందో అక్కడి నుంచే మీకు పేరెంట్ ఫోల్డర్. అంతకుముందున్న ఫోల్డర్కి ఈ కోడ్కి మీకున్న పేరెంట్ ఫోల్డర్స్తో మీకు పని లేదు. దీని హెచ్టిఎంఎల్ న్యూకి పేరెంట్ ఫోల్డర్ ఏంటి, డెస్క్టాప్కి ముందు ఉంది ఏంటి న్యూకి ముందేముంది ఇక్కడ యూఎస్. ఇవన్నీ సంబంధం లేదు మీకు మెయిన్ ఎక్కడి నుంచి రీడ్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ బ్రౌజర్ కరెంట్ మీ హెచ్టిఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ ఏ లొకేషన్లో ఉందో అక్కడి నుంచి రీడ్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేసాం, ఓన్లీ ఇది ఇలా ఇచ్చాం DCA.jpg అని. కానీ మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మనం హెచ్టిఎంఎల్ ఫోల్డర్ ఇస్తే చాలా అన్నాం కదా అని. కానీ హెచ్టిఎంఎల్ ఫోల్డర్ ఉన్న కోడ్ మెయిన్ ఫోల్డర్ ఇది, దీంట్లో మళ్ళీ సబ్ ఫోల్డర్ ఉంది, ఇక్కడి నుంచి మీరు ఇవ్వచ్చు. ఓకే, దీని ప్రీవియస్ ఇవ్వకూడదు, కానీ ఇక్కడి నుంచి మీరు మెన్షన్ చేయాలి. కంపల్సరీ ఇవ్వచ్చు కదా, కంపల్సరీ మెన్షన్ చేయాలి, లేకపోతే ఇది అవ్వదు. సో ఇక్కడ పాత ఇమేజ్ అనేది ప్లేస్ చేసేయండి. ఎప్పుడు ఓకే. అయితే ఇక్కడ ఇందాక ఒక టాపిక్ చెప్పుకున్నాం, పాత్ ఇవ్వాలా స్లాష్ ఇవ్వాలా. ఇక్కడ స్లాష్ ఇచ్చి చూద్దాం ఒకసారి. తీసుకుంది కదా, స్లాష్ ఇచ్చిన పాత్ ఇచ్చిన తీసుకుంది, నో ప్రాబ్లం. కానీ మీరు ఎప్పుడైనా ఏమవుతుందంటే ఇది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేసినప్పుడు పాత్ పెట్టారనుకోండి, తీసుకోదు అక్కడ. సో ఈ గోలంతా లేకుండా యూనివర్సల్ పాత్ మనకి ఫార్వర్డ్ స్లాష్ వాడుకోండి ఎప్పుడైనా, ఆ రెండింటికి తేడా అదే. ఓకే, సో క్లియర్. మనకి ఇక్కడ రిలేటివ్ పాత్, రెండు రకాల పాత్రలు అని చెప్పాము. ఒకటి అబ్సల్యూట్ పాత్ ఉన్నాం, ఇంకోటి రిలేటివ్ పాత్ ఉన్నాం. రిలేటివ్ పాత్ అంటే మీ సిస్టంలో మీ లొకేషన్లో మీ సిస్టంలో ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ ఎక్కడ ఉంటుంది. ఒకటి ఇంకోటి డౌట్ రావచ్చు, ఇక్కడ మీ సిస్టంలో ఉండొచ్చు, లేకపోతే ఇది తీసుకెళ్ళి హోస్ట్ అంటే ఏ గోడాడీనో లేకపోతే అక్కడ గోడాడీలో కానీ లేకపోతే బ్లూ హోస్ట్ అని, అవన్నీ ఏంటి గోడాడీ, బ్లూ హోస్ట్, ఇవన్నీ ఏంటి హోస్టింగ్ సర్వర్స్. అంటే ఇక్కడ ఈ ఫైల్స్ని హెచ్టిఎంఎల్ ఫైల్ని తీసుకొచ్చి మన సిస్టంలో పెట్టాం. ఇది ఎవరికైనా ఓపెన్ అవుతుందా, ఇది వెబ్సైట్ అని ఎప్పుడు అంటాం, ఇది వెబ్ పేజ్ అంటాం. ఇప్పుడు అంతవరకే ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో ఇది వెబ్ పేజ్ మాత్రమే. మనకి వెబ్సైట్ కింద మనం ఇది చేయాలి అంటే దీన్ని ఏం చేయాలి, ఖచ్చితంగా తీసుకెళ్ళి మన సిస్టంలో కాకుండా ఏదన్నా ఒక వెబ్సైట్ వెబ్సైట్ లాంచ్ చేయడానికి హోస్టర్స్ ఉంటారు, వాటిలో మనం దాన్ని తీసుకెళ్ళి హోస్ట్ చేస్తేనే, అక్కడ కాపీ చేస్తేనే మనం ఎక్కడి నుంచైనా కూడా దానికి ఒక URL వస్తుంది. ఇప్పుడు ఇక్కడ URL వచ్చిందో లేదు కదా, ఇదేంటి లొకేషన్ సి డ్రైవ్ యూఎస్ అన్నాడు. వెరేజ్ ఎప్పుడైతే మనం ఇప్పుడు knls.in అని ఇచ్చాము, ఈ knls.in అన్నది ఏమవుతుంది, ఇట్స్ ఏ URL అంటాం. ఓకే, సో ఈ URLలో అది ఓపెన్ అవ్వాలి అంటే కనుక మనం ఏం చేయాలి, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ హోస్ట్ చేయాలి, మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్లూ హోస్ట్ సర్వర్లో కానీ గోడాడీ కానీ ఇలా రకరకాల సర్వర్స్ ఉంటాయి. అందులో సింపుల్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ది రిమోట్ సిస్టమ్ అనుకోండి. మన సిస్టంలో ఉంటే లోకల్ అంటాం, వేరే సర్వర్లో ఎక్కడ ఉంటే దాన్ని రిమోట్ అంటాం. బట్ ఇక్కడ మన సర్వర్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన సిస్టంలో ఉన్నప్పుడు దాని పాత్ చెప్తాం, సి డ్రైవ్లో ఉందా డి డ్రైవ్లో ఉందా అన్నది. వేరేజ్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, ఆ పాత్ బదులు ఆ పాత్ మొత్తానికి ఒక URL నేమ్ ఇచ్చేస్తాడు, యూనిక్ URL నేమ్ ఇస్తాడు, యూనిక్ రిసోర్సెస్ లొకేటర్, యూనిక్ కాదు యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటాం. అంటే ఆ పాత్ ఎక్కడుంది అని చెప్పడానికి వాడి యొక్క అడ్రస్ మొత్తానికి ఒక URL అన్నది ఇచ్చేస్తాం. సో డైలీ లైఫ్లో మనం వింటూనే ఉంటాం URL అంటాం. URL అంటే ఏంటనేది ఇప్పుడు అర్థమైంది కదా, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అంటే ఇది మన ఫైల్ లొకేట్ అయ్యి ఉంది, ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, ఆ లొకేట్ అయ్యి ఉన్న ప్లేస్కి మనం యూనిఫామ్గా ఒక యూనిక్ నేమ్ని డిజైన్ చేసి ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు knls.in అని ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎవరికి కూడా ఆ వెబ్సైట్ నేమ్ మళ్ళీ ఉండదు, యూనిక్ అది ఎట్టి పరిస్థితుల్లో. ఈ .in అంటే ఏంటి, .com అంటే ఏంటి, org వీటి వేరియేషన్స్ ఏంటి అన్నది మీకు ఇంటర్నెట్ క్లాస్ ఒకటి ఉంటుంది DCA సిలబస్లో, అందులోది నేను మీకు యాక్సెస్ ఇస్తాను, అందులో చెక్ చేయండి, వాటి గురించి డీటెయిల్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఈ URL ద్వారా ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, రిలేటివ్ పాత్ అంటే సిస్టంలో ఉన్నదాన్ని ఇచ్చాం. ఓకే,
అంటే సిస్టమ్ అంటే ఇక్కడ లోకల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సర్వర్లో ఉన్నదైనా అయ్యి ఉండొచ్చు. మీ ఇక్కడ సర్వర్లో ఉందా లేకపోతే మీ లోకల్ సిస్టంలో ఉందా అన్నది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఆ ఫోల్డర్ అంటే మీ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ knls.in అన్నది నా వెబ్సైట్. ఈ మన వెబ్సైట్లో కోర్సెస్ అనేది ఫోల్డర్. ఈ కోర్సెస్ అన్న ఫోల్డర్లో నేను HTML ఫైల్ ప్లేస్ చేశాను. సో ఇది ఎక్కడుంది? నా లోకల్ సిస్టంలో లేదు, ఏదో ఒక బ్లూ హోస్టో లేదా గోడాడీ సర్వర్లో ఉంది, అక్కడ ప్లేస్ చేశాను. అక్కడ అయితే యూఆర్ఎల్లో ఉంది కదా, కాబట్టి దాన్ని అబ్సల్యూట్ పాత్ అనకూడదు, రిలేటివ్ పాత్. ఇది కూడా ఏంటి, మీ వెబ్సైట్లోనే మీ ఫోల్డర్లో ఉంది అది, ఓకే, బయట లేదు. సో ఎలా ఉంటే దీన్ని రిలేటివ్ పాత్ అంటాం. వేరేస్ అలా కాకుండా ఎప్పుడైతే ఇది వేరే వెబ్సైట్లో, మీ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్లో ఎక్కడి నుంచో మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే వెబ్సైట్ అడ్రస్ అన్నది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇలా ఈ వెబ్సైట్ నేమ్లో ఉందనుకోండి, అలా ఆ వెబ్సైట్ యొక్క లింక్ ఇవ్వడాన్ని మనం సాధారణంగా ఏమంటుంటాం, లింక్ అంటుంటాం కదా. ఆ లింక్ ఇవ్వడాన్ని దీన్ని ఏమంటామంటే అబ్సల్యూట్ పాత్ అంటాం. సో ఈ అబ్సల్యూట్ పాత్ గురించి వీడి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటన్నది ఒకసారి చెక్ చేద్దాం. అండ్ అబ్సల్యూట్ పాత్ ప్రొవైడ్స్ ది కంప్లీట్ యూఆర్ఎల్ టు ద ఇమేజ్ ఫైల్. ఈ అబ్సల్యూట్ పాత్ ఏం చేస్తుంది అంటున్నాం, ద కంప్లీట్ యూఆర్ఎల్ టు ద ఇమేజ్ ఫైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉంది, దీని వెబ్సైట్ అడ్రస్ ఏంటి, ఇలా ఉంది. ఇది యాక్చువల్గా కంప్లీట్ పాత్. అలాగంటే మీరు వెబ్సైట్ అడ్రస్ ఏంటి అంటే knls.in అని చెప్పేసి వదిలేస్తాం కదా, అది కంప్లీట్ పాత్ అవుతుంది. అలా ఇవ్వకూడదు, మీరు HTTPS అని చెప్పి కంపల్సరీ ఈ ముందు ఉన్నది మొత్తం అంతా కూడా మెన్షన్ చేయాల్సిందే, అప్పుడే కంప్లీట్ పాత్ అవుతుంది. అది ఇవ్వకుండా ఓన్లీ ఇక్కడ ఓన్లీ ఈ www అన్నది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. www అంటే ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్. కానీ కంపల్సరీ HTTP అనేది మాత్రం మొత్తం ఇవ్వండి, లేనిపోయిన కాంప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి. కంపల్సరీ మీరు ఏం చేయాలి, ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ పూర్తిగా మీరు ఈ విధంగా మెన్షన్ చేయడం అనేది. HTTP అంటే ఏంటి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మరి S అంటే ఏంటి, సెక్యూర్డ్ సైట్స్. మీరు ఏదన్నా ఒక బ్యాంక్ సైట్ ఉందనుకోండి, అది ఓపెన్ చేసేటప్పుడు S అని వస్తూ ఉంటుంది చూడండి, అంటే దాన్ని హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. మనది కూడా ఏంటి, సెక్యూర్డ్ సైటే. ఈ సెక్యూర్డ్ సైట్ కోసం మనం హోస్ట్ సర్వర్ వాడికి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఆ అమౌంట్ పే చేసుకుంటే వాడు సెక్యూర్డ్ సైట్ ఇస్తాడు, ఈజీగా హ్యాకర్స్ దాన్ని హ్యాక్ చేయలేరు. ఓకే, సో ఇక్కడ ఈ అబ్సల్యూట్ పాత్, ఇది పూర్తి పాత్ని మనం మెన్షన్ చేస్తుంది అంటున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటి, ఇట్ ఇంక్లూడ్స్ ద ప్రోటోకాల్. ఇదే ప్రోటోకాల్ అంటే HTTP ఆర్ HTTPSని ప్రోటోకాల్ అంటాం. ఏ ప్రోటోకాల్ ఇది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే కొన్ని సిస్టమ్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండొచ్చు, కొన్ని ఏమో లైనక్స్ ఉండొచ్చు, కొన్ని ఏమో మీ ఆండ్రాయిడ్ ఫోన్లో అవ్వచ్చు, లేకపోతే iOS ఫోన్ అవ్వచ్చు. ఏ ఫోన్లో అయినప్పటికీ కూడా మనం వెబ్సైట్ను ఓపెన్ చేయగలుగుతున్నాం కదా. మరి ఏ విధంగా ఓపెన్ చేయగలుగుతున్నాం, iOSకి దానికేమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియదు, లినక్స్కి విండోస్ తెలియదు, వైస్ వర్సా. సో ఇవన్నీ కాకుండా ఎవరైనా కూడా స్టాండర్డ్గా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడైనా, ఏ ప్లాట్ఫామ్ వాడైనా గ్యారంటీగా మనం ఇంటర్నెట్తో కొలాబరేట్ అవ్వాలి, ఇంటర్నెట్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే దే షుడ్ హ్యావ్ టు ఫాలో ద సమ్ ప్రోటోకాల్. దట్ ఈస్ నథింగ్ బట్ ద హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ మెయింటైన్ చేయని ప్లాట్ఫామ్ అంటూ ఏది ఉండదు, ఖచ్చితంగా ఆ ప్రోటోకాల్ని మెయింటైన్ చేయాలి. సో దానికోసమే మనం ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇలా లైనక్స్ అని, లేకపోతే డిఫరెంట్ ఓఎస్లు, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ అవ్వచ్చు, ఆపరేటింగ్ డెస్క్టాప్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా, ఏ డివైస్ అయినప్పటికీ కూడా వెబ్సైట్ని యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలి, అది ఈ HTTP ప్రోటోకాల్ని మెయింటైన్ చేయాలి. అందులో ఈ HTTP ప్రోటోకాల్లో కూడా సెక్యూర్డ్ సైట్స్ అయితే ఎస్ అని చెప్పిస్తామని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం మనం. దట్ డొమైన్ నేమ్ అండ్ ద ఫుల్ పాత్ టు ది ఫైల్ ఆన్ ద సర్వర్. ఈ సర్వర్లో ఉన్న ఫుల్ పాత్ ఇవ్వాలి మనం ఖచ్చితంగా. అది ఇమేజ్ ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూస్తాం, ఇక్కడ చూడండి, ఫుల్ పాత్ అంటే ఏది, కోర్సెస్ అన్నది కూడా. ఈ సైట్ ఓపెన్ చేయాలంటే కనుక, ఇమేజ్ ఏదైనా ఓపెన్ చేయాలి, ఈ సైట్ ఓపెన్ చేయాలంటే knls.in వరకే కాదు, పూర్తి పాత్, అది కోర్సెస్లో ఉందా లేకపోతే నోటిఫికేషన్స్లో ఉందా, ఆ పాత్ కూడా పూర్తిగా మనం మెన్షన్ చేయాలి. ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ సింపుల్గా చెప్పండి, మనం ఫోల్డర్ నేమ్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఈ ఫోల్డర్ నేమ్ అనేది పూర్తిగా ఖచ్చితంగా ఇవ్వాలి. అబ్సల్యూట్ పాత్స్ ఆర్ యూస్ఫుల్ వెన్ యూ నీడ్ టు లింక్
to an image that is hosted on the different website, or when you want to ensure the link will work regardless of the page location within your వెబ్సైట్. అంటే మీ వెబ్సైట్లో ఒక లొకేషన్లో ఒక ఫైల్ని పెట్టి దాన్ని యాక్సెస్ చేయడం కాదు, వేరే వెబ్సైట్లో ఎక్కడో మనకి ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ని తీసుకొచ్చి మనం ప్లేస్ చేసుకోవాలి. మరి ఇంతకీ ఆ ఫైల్ యొక్క మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ గూగుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మంది KNLS లోగో అని చెప్పి ఇచ్చాను. ఓకే, సో ఈ లోగో ఇందాక మనం ఏం చేసాం, మన సిస్టమ్ ఫోల్డర్లో ఉంది, దానికి మనం అక్కడ ఆ రిలేటివ్ పాత్ వాడాం. బట్ ఇక్కడ మనకి ఇది మన సిస్టంలో లేదు, ఇది ఎక్కడ ఉంది, ఇమేజ్ గూగుల్లోంచి తీసుకున్నాం. మరి దీని అడ్రస్ ఎలా వస్తుంది మనకి? సో అప్పుడు ఏం చేయండి అంటే రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రస్. ఓకే, ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకోండి. తీసుకొని దాన్ని మీ విజువల్ స్టూడియో కోడ్లో పేస్ట్ చేయండి. ఇక్కడ సోర్స్ దగ్గర దాన్ని పేస్ట్ చేయండి. ఓకే, వచ్చేసింది కదా. సో ఇక్కడ ఏమైంది, యాక్చువల్గా ఇది మన వెబ్సైట్ అడ్రస్సే కాదు కదా. మన వెబ్సైట్స్లో ఏ ఇమేజ్ ఇచ్చినప్పటికీ కూడా అది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆల్ట్ అనే టెస్ట్ ఇచ్చాం కదా, దాని ఆధారంగా లేకపోతే టైటిల్ ఆధారంగా దాని రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇలా ఒక క్లౌడ్ స్టోరేజ్లో పెట్టుకుంటున్నాడు వాడు. ఓకే, మనం ఏ వెబ్సైట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ వెబ్సైట్లో ఉన్న ఇమేజ్ అన్ని కూడా వాడి ప్రైవసీ పాలసీ ప్రకారం ఏం చేస్తాడంటే మన ఇమేజ్ మొత్తాన్ని కూడా ఒక క్లౌడ్లో పెట్టేసుకోవడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ లొకేషన్లో మన లోగోని మనం పేస్ట్ చేయలేదు, ఇదంతా గూగుల్ ఆటోమేటిక్గా చేసుకుంటూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సో మన డేటా ప్రైవసీ రూల్స్ని మనం ముందే వాడికి యాక్సెస్ చేస్తాం. వాడి డిస్క్లైమర్ చూసుకుంటే అందులో ఉంటుంది ఇదన్నీ. సో ఇక్కడ ఆ అడ్రస్ రావాలి అంటే కనుక ఈ విధంగా మెన్షన్ చేయడం అన్నది జరుగుతుంది. ఓకే, సో ఏం చేసాం, మనకి ఒక ఇమేజ్ కావాలి, ఇమేజ్ గూగుల్లోకి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తాజ్మహల్, ఓన్లీ మన ఇదే అని కాకుండా తాజ్మహల్ ఉంది, ఇదేదో మీకు బాగుంది అనిపించింది, ఫైల్ కావాలి అనిపించింది. సో ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకొని స్టూడియో కోడ్లో మీరు సోర్స్, ఈ SRC అనేది మాత్రం మారదు. ఇందాక పాత్ ఫోల్డర్ నేమ్ ఇచ్చాము, ఇక్కడ ఏమి ఇస్తున్నాం, సింపుల్గా ఆ లొకేషన్ నేమ్ ఇస్తున్నాం. ఓకే, సో వచ్చేసింది కదా. ఇది ఇమేజ్ని మన వెబ్సైట్లో లోడ్ చేసే విధానం. సో 2 రకాలు, ఒకటి అబ్సల్యూట్, ఇంకోటి రిలేటివ్ పాత్. సోర్స్ యాట్రిబ్యూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనం ఏం చెప్పుకుంటున్నాం, యాట్రిబ్యూట్స్ మొత్తం మెయిన్ ఏంటి, ఇమేజ్కి సంబంధించిన సింటాక్స్ చూసేటప్పుడు అందులో సోర్స్ ఏంటి, ఇందాక సోర్స్ అంటే ఏం చెప్పాము, URL పాత్ ఆర్ లోకల్ పాత్ అని సింపుల్గా చెప్పాము. బట్ దాన్ని ఇంకొద్దిగా డీటెయిల్డ్గా మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ లోకల్ పాత్నేమో రిలేటివ్ పాత్ అన్నాం, అలాగంటే URL ఇచ్చినట్లయితే కనుక అబ్సల్యూట్ పాత్ అని చెప్పాం. ఓకే, సో ఇది పాత్కి సంబంధించిన, సోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఎగ్జాంపుల్ యూసేజ్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇందాక మనం టైప్ చేసాం కదా, దీన్ని మీకు నేను మీ డాష్బోర్డ్లో యాక్సెస్ ఇస్తాను ఎగ్జాంపుల్ కోసం, దాన్ని ఇచ్చేయండి. సో ఫైనల్ బెస్ట్ ప్రాక్టీస్, అసలు ఏమేం చేయాలి ఏంటి అనేది చెప్తున్నాడు ఇక్కడ. బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఇమేజ్ని ఇక్కడ ఆల్వేస్ ఇంక్లూడ్ ద ఆల్ట్ యాట్రిబ్యూట్ కంపల్సరీ అని చెప్తున్నాడు. మనం ఈ ఇమేజ్ సోర్స్ ఇమేజ్ని వాడేటప్పుడు, ఇమేజ్ లోడ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని రకాల ఇంపార్టెంట్ థింగ్స్ని దృష్టిలో పెట్టుకోమంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ది ఆల్ట్ యాట్రిబ్యూట్ ఇంప్రూవ్స్ ద యాక్సెసిబిలిటీ బై ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ టెస్ట్ ఫర్ స్క్రీన్ రీడర్స్ used by visually impaired users, and also helps search engines understand the content of the image, enhancing the SEO. సో ఆల్రెడీ మనం ఈ టాపిక్ చెప్పుకున్నాం. సో దాన్ని ఇక్కడ సమ్మరీగా మళ్ళీ తిరిగి చెప్తున్నాడు. ఈ ఆల్ట్ అన్న దాని ద్వారా, ఈ ఆల్ట్ అట్రిబ్యూట్ ఎందుకు ఇస్తున్నాం, ఒకటి అక్కడ కంటెంట్ ఇమేజ్ డిస్ప్లే అవునప్పుడు, అదేవిధంగా స్క్రీన్ రీడర్ పర్పస్కి, అదేవిధంగా సెర్చ్ ఇంజిన్ పర్పస్కి దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఈ మూడింటికి కంపల్సరీ కూడా మనం ఆల్ట్ అన్నది వదలకుండా ఇమ్మంటున్నాడు. లేకపోతే ఏమవుతుంది, మన వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ నేమ్ కొట్టడంతో ఏమైంది చూడండి, అవన్నీ మనం ఆల్ట్ ఇచ్చాం కాబట్టి క్లియర్గా, ఆల్టర్ టెస్ట్ ఇచ్చాం కాబట్టి క్లియర్గా ఆ వెబ్సైట్లో మనం
దేనికి ఏ ఇమేజ్ వాడామో ఆ ఇమేజ్ అన్నీ కూడా నీట్గా ఇక్కడ డిస్ప్లే చేశాడు. వెరేజ్ ఎప్పుడైతే రెలవెంట్గా ఇప్పుడు డిటిపి కోర్సు దానికి ఒక ఇమేజ్ ఇచ్చాము, అదేవిధంగా దీనికి ఏదో వెబినార్ ఉంది దానికి ఒక రెలవెంట్గా ఇచ్చాము. ఇలా రెలవెంట్గా ఇచ్చిన ఇమేజ్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ ఆల్టర్నేటివ్ టెస్ట్ ఇవ్వకపోతే అది డిస్ప్లే అవ్వదు. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ ఏమంటున్నాడో చూద్దాం. ఆప్టిమైజ్ ఇమేజ్ సైజ్. ఎన్ష్యూర్ ఇమేజ్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ ద వెబ్ ఇంప్రూవ్మెంట్ లోడింగ్ టైమ్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ క్వాలిటీ రావాలి కదా అని చెప్పి మీరు ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ యొక్క మనకు పిక్చర్ క్వాలిటీ రావడానికి మనకు ఉండేది ఏంటంటే ఇమేజ్ ఒకటి పిక్చర్ క్వాలిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇమేజ్ యొక్క సైజు ఒకటైతే రెజల్యూషన్ ఇంకోటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 200 రెజల్యూషన్లో ఇచ్చిన ఫైల్కి 200 రెజల్యూషన్లో ఉందనుకోండి, జూమ్ చేస్తున్నా క్లారిటీ తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూమ్ చేస్తున్నా ఎలా ఉంది, బాగానే ఉంది కదా. రేస్ ఎప్పుడైతే నేను రెజల్యూషన్ తగ్గిస్తాను ఇక్కడ చూడండి 20 పెట్టాను 200 బదులు. ఇప్పుడు చూడండి జూమ్ చేసి ఏమైంది, పిక్సెల్ అవుట్ అయిపోయింది కదా. సో ఈ రెజల్యూషన్ ఒకటి, అదేవిధంగా ఇంకోటి ఏంటి అండూ చేసేయండి, Ctrl+Alt+Z కొడితే అండూ అవుతుంది. ఓకే, సో ఒకసారి ఇమేజ్ సైజ్ రెజల్యూషన్ 200 పెట్టి ఎంటర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 200ని 20 కింద ఎంటర్ చేసి మళ్ళీ 200 చేసినా ఆ క్వాలిటీ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 200 ఉంది, పెంచినప్పుడు బాగానే ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ ఇమేజ్ సైజ్లోకి వెళ్ళి నేను 20 పెట్టాను, 20 పెట్టి చూస్తే జూమ్ చేస్తే క్వాలిటీ లేదు. సో మళ్ళీ ఏం చేశాను, నేను ఇమేజ్ సైజు 20ని 200 చేశాను. వస్తుందా ఇప్పుడు? రాదు. హై క్వాలిటీని తక్కువలో చేసి మళ్ళీ పెంచమన్నా కూడా దానివల్ల కాదు. ముందు ఏం చేయాలి, ఖచ్చితంగా మనకు కావాల్సిన హైయెస్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో అది ఉంచుకోండి, లేకపోతే దీన్ని డూప్లికేట్ చేసి ఉంచుకోండి. రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ కొడితే ఫైల్ డూప్లికేట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా కూడా హైయెస్ట్ వాల్యూని లోయెస్ట్ కింద మార్చినప్పుడు ఇబ్బంది ఉండదు, బట్ లోయెస్ట్ని హైయెస్ట్ కింద మార్చిన రెజల్యూషను తర్వాత సేవ్ చేసేసాక ఆ ఫైల్ రెజల్యూషన్ లాస్ అయిపోయినట్టే. సో ఇక్కడ మనం 20 అని చెప్పి ఇచ్చాం. అయితే ఏమవుతుంది, ఇదే ఈ ఫైల్ని నేను ఒక ఐకాన్ కింద వాడాలి అనుకున్నప్పుడు ఫైల్ కింద కాకుండా ఇమేజ్ కింద కాకుండా ఐకాన్ అంటే ఏంటి తెలిసిందే కదా. ఏదో ఒక వెబ్సైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది, ఇక్కడ మనం ఏంటి దీన్ని ఇమేజ్ అనొచ్చా ఐకాన్ అని అంటామా? ఐకాన్ జస్ట్ థంబ్నైల్. ఇదేంటి జస్ట్ ఒక చిన్న ఇమేజ్, దీన్ని నేను తీసుకొచ్చి హై రెజల్యూషన్లో పెట్టేసాను అనుకోండి, క్వాలిటీ ఉండాలి కదా అని ఉపయోగం ఉందా? ఏ 300 600 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫ్లెక్స్ ప్రింటింగ్ అలాంటివి చేస్తున్నాం అనుకోండి, ప్రింటింగ్ పర్పస్కి ఎప్పుడైనా కూడా రెజల్యూషన్ ఎక్కువ పెట్టుకుంటాం, సాధారణంగా 600 రెజల్యూషన్ ఉంటాం. 600 రెజల్యూషన్ ఫైల్ని నేను లోగో జస్ట్ ఈ ఐకాన్ పెట్టడానికి లోగో పెట్టడానికి వాడాను అనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు చూడండి, ఈ ఫైల్ యొక్క సైజు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్తో సేవ్ చేశాను, ఇది రెజల్యూషన్ 600లో పెట్టాను దాన్ని. అదేవిధంగా ఇప్పుడు రెజల్యూషన్ 200లో పెట్టాను, దీన్ని ఎల్తో సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి మీరు ఫైల్ హెచ్తో ఉన్న ఫైల్ యొక్క సైజ్ ఎంత అని చూడండి, ఎంత ఉంది, 7.56 MB ఉంది. వెరాస్ ఎల్తో ఉన్న సైజ్ ఎంత ఉంది, 1.4 MB. ఓకే, ఇది ఆప్టిమైజేషన్. దానికి తగ్గట్టు మనం వాడే పిక్చర్ దేనికి వాడుతున్నాం అన్నది చూసుకొని దానికి తగ్గట్టు మీరు ఆప్టిమైజ్ చేసుకోవాలి. అందుకే మీరు ఫైల్ని రెజల్యూషన్ ఆప్టిమైజేషన్ ఇంకో రకంగా కూడా ఉంటుంది మీకు. ఇక్కడ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఇంటీరియర్ అని చెప్పి చేసాము, జేపీజీలో సేవ్ చేసుకుంటున్నాము. ఈ జేపీజీలో సేవ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి క్వాలిటీ ఇక్కడ ఇస్తాడు, లార్జ్ ఫైల్ ఉండాలా స్మాల్ ఉండాలా ఏంటి అనేది ఇక్కడ ఇస్తాడు. మీరు డిపెండ్స్, ఇది మీరు మీ వెబ్సైట్లో లేఅవుట్ ఎంత దీనికి కేటాయిస్తున్నారు, ఏ సైజు కావాలి మీకు. చాలా పెద్దది ఐకాన్ పర్పస్ అయితే చాలా చిన్నది పెట్టుకుంటాం. అదేవిధంగా మనకి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ కోసం అయితే హై పెట్టుకుంటాం. అదే ప్రింటింగ్ కోసం అయితే ఇంకా హై ఇస్తుంది రెజల్యూషన్ కానీ విడ్త్ హైట్ మనకు కావాల్సిన A4 సైజ్ మీద కావాలనుకోండి, A4 అని ఇచ్చేసి ఆ విడ్త్ హైట్ A4కి సంబంధించిన విడ్త్ హైట్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A4లో ప్రింట్అవుట్ చేయాలంటే A4 అని ఇచ్చేస్తాం, రెజల్యూషన్ 300 పెడతాం.
ప్రింటింగ్ పర్పస్కి అయితే ఓకే. బట్ ఎప్పుడైతే ఇది మనం ప్రింటింగ్ కాదు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, దీని యొక్క రెజల్యూషన్ తగ్గించుకోండి. 70 to 100 ఇట్ డిపెండ్స్. అది మీకు ఇన్ ప్రాక్టీస్ అలవాటు అవ్వాల్సిందే తప్పితే స్పెసిఫిక్గా ఏది ఎక్కడ అనేది చెప్పాలంటే చాలా పారామీటర్స్, చాలా రకాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇన్ ప్రాక్టీస్ మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. బేసికల్ అవుట్పుట్ ఏంటి, మీకు ప్రింట్అవుట్ తీసేటప్పుడు హై రెజల్యూషన్ ఇచ్చిన ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ప్రింట్అవుట్లో రెజల్యూషన్ హైనే ఉండాలి. వేరే వెబ్ పేజ్లో ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే హై రెజల్యూషన్ ఇచ్చామో ఫైల్ యొక్క సైజు పెరిగిపోతుంది. ఫైల్ యొక్క సైజు ఎప్పుడైతే పెరిగిందో వెబ్సైట్ లోడ్ అవ్వడానికి కూడా చాలా టైం తీసేసుకుంటుంది. కాబట్టి కరెక్ట్గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. మన యొక్క ఫైల్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయాలి. సో అదే ఇమేజ్ సైజ్ యొక్క ఆప్టిమైజేషన్ గురించి వాడు మనకు చెప్తున్న ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్, యూజ్ డిస్క్రిప్టివ్ ఫైల్ నేమ్స్. అంటే యూజ్ మీనింగ్ఫుల్ ఫైల్ నేమ్స్ ఆఫ్ యువర్ ఇమేజ్ టు ఇంప్రూవ్ SEO అండ్ ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ ఉంది. ఇక్కడ నేను చూడండి, ఈ ఫైల్ నేమ్ తీసుకొచ్చి నేను DTP అని కాకుండా దీనికి DCA అని ఇచ్చామనుకోండి. ఇది DTPకి సంబంధించిన ఐకాన్. ఇది నేను ఇప్పుడు DCA అని ఇచ్చాను అనుకోండి, SEO ఏమవుతుంది, అది కన్ఫ్యూజ్ అవుతుంది. వెబ్సైట్ ఏమో DCAకి సంబంధించిన కోర్సుకి లింక్ పెట్టాము, DTP అనేది లోగో పెట్టామనుకోండి, ఇటు అటు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది అది లోడ్ చేసేటప్పుడు. కాబట్టి ఖచ్చితంగా మీరు రెలవెంట్గా ఇచ్చుకోండి, లేకపోతే అది మీ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్లో కరెక్ట్గా డిస్ప్లే అవ్వదు. మెయిన్ టాపిక్ ఏంటి, మనం వెబ్సైట్ ఇవన్నీ మైన్యూట్స్ అయినప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్. మీ వెబ్సైట్ని కేవలం మీరు చూడటానికి కాదు కదా, యూఎస్ చూడాలి అంటే అది దాన్ని టైప్ చేస్తున్నప్పుడు దాని రెలవెంట్ ఇమేజెస్, దాని యొక్క స్ట్రక్చరు అంతా క్లియర్గా ఉండాలి. మీరు ఫైల్ నేమ్ కూడా కౌంట్సే, ఓకే. ఈవెన్ ఫైల్ నేమ్ కూడా కరెక్ట్గా ఇవ్వకుండా మీరు ఏది పడితే అది ఇచ్చేస్తే సెర్చ్ ఇంజిన్ దాన్ని సెర్చ్ చేసి రిట్రీవ్ చేసి డిస్ప్లే చేయడంలో కన్ఫ్యూజ్ అవుతుంది. సో యూజర్కి కరెక్ట్ అవుట్పుట్ అన్నది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్యారీ చేయలేం, ఓకే. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, స్పెసిఫై డైమెన్షన్స్. డిఫైనింగ్ విడ్త్ అండ్ హైట్ helps the browser allocate space for the image while it loads, prevents layout shifts. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావాలి. ఇక్కడ నేను ఇది తీసేద్దాం, విడ్త్ హైట్ తీసేస్తున్నాను. తీసేస్తే ఫైల్ ఓపెన్ అయిందా లేదా? ఓపెన్ అయింది కదా. మరి అలాంటప్పుడు విడ్త్ హైట్ మళ్ళీ ఎందుకు నువ్వు మెన్షన్ చేసావు? ఆల్రెడీ విడ్త్ హైట్ ఎక్కడుంది? ఫోటోషాప్లో మనకి ఇక్కడ ఇమేజ్ యొక్క ఈ ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ ఇక్కడ మెన్షన్ చేసేయచ్చు, ఇక్కడ ఉంది అని చెప్పేసాం మనం. చెప్పినప్పుడు ఈ ఫైల్ను లోడ్ చేసినప్పుడు ఈ ఫైల్ యొక్క విడ్త్ హైట్ పిక్సెల్స్లో ఇక్కడ డిఫైన్ అయిపోయింది కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ మనకి ప్రత్యేకించి ఇక్కడ విడ్త్ హైట్ అన్న పారామీటర్స్ తీసుకొని ఇక్కడ మనం ఎందుకు మెన్షన్ చేయాలి? కారణం ఏంటంటే ఇదే చెప్తున్నాడు కదా క్లియర్గా. ఇక్కడ ఏమవుతుంది, ఆ హైట్ వెయిట్ డైమెన్షన్స్ మెన్షన్ చేయబోతే మీరు డైమెన్షన్ మెన్షన్ చేస్తే ఏంటంటే అది వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు ఈ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ చూసి దాని విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అని చూడలేదు మనం. అది దానికి కాంప్లికేట్ టైం టేకిన్ ప్రాసెస్ అవుతుంది. ఏమవుతుందంటే జిగ్జాగ్ అంటే ఫైల్ ఓపెన్ అయ్యేటప్పుడు, వెబ్సైట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏమో ఇమేజ్ సైజ్ని చాలా పెద్దగా చూపిస్తుంది, మొత్తం ఓపెన్ అయ్యి కంప్లీట్ లోడ్ అయిన తర్వాత చిన్నగా చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా రకరకాల కాన్ఫ్లిక్ట్స్ అంటే అలాగే దాని ఆ లేఅవుట్ ఏమవుతుందంటే షిఫ్ట్ అయిపోతుంది, ఓ చోట నుంచి ఓ చోటకి లేఅవుట్ అంతా షిఫ్ట్ అవుతుంది. సో క్లియర్గా మనం ఇక్కడ డైమెన్షన్స్ ఇవ్వకపోయినా కూడా ఫైల్ ఓపెన్ అయిపోతుంది కదా, మనకి వెబ్సైట్లో ఇమేజ్ ఓపెన్ అయిపోతుంది కదా అని చెప్పి వదిలేయకండి. ఇలా వదిలేస్తే ఏమవుతుంది, ఫస్ట్లో ఈ పేజ్ స్లోగా ముందు ఓపెన్ అయ్యేటప్పుడేమో ఇంత పెద్దగా ఇలా డిస్ప్లే చేస్తుంది, కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కానీ దాని యాక్చువల్ సైజు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. వెరస్ ఎప్పుడైతే మీరు డైమెన్షన్స్ మెన్షన్ చేశారో ఫిక్స్డ్గా దీని లేఅవుట్ ఇంతే అని ముందే దానికే ఒక ఐడియా ఉంటుంది, దాని ప్రకారమే అది డిస్ప్లే చేస్తుంది. సో మనకి యూజర్ ఆ వెబ్సైట్ లోడ్ అయ్యేటప్పుడు దాన్ని రెండర్ అంటాం, రెండరింగ్ అయ్యేటప్పుడు వాడికి ఫస్ట్ ఇలా రెండర్ అయ్యి ఎలా వచ్చింది అనుకోండి, పేజ్ ఎలా ఉంది, అంత యాక్వర్డ్గా ఉంది ఇది. సో కరెక్ట్గా మనకి లోడ్ అయ్యేటప్పుడే అది నీట్గా లోడ్ అవుతూ ఉండాలి. స్లోగా ఉన్న వెబ్ పేజ్ స్లోగా ఉన్న అది రెండర్ అయ్యేటప్పుడు దాని లేఅవుట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి క్లియర్గా రెండర్ అవుతుంది. వేరే ఎప్పుడైతే మనం మెన్షన్ చేయలేదో ఇది కరెక్ట్గా రెండర్ అవ్వదు. ఫస్ట్ ఏమో హైలో జూమిన్లో చూపించేస్తుంది, అంతా అయ్యాక దాని సైజు ఫైల్ సైజు చెక్ చేసుకొని అప్పుడు కరెక్ట్ సైజులోకి తీసుకెళ్తుంది. అంత అది నీట్గా లేదు కదా. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. సో
కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ డైమెన్షన్స్ని మెన్షన్ చేయండి అంటున్నాడు. అదేవిధంగా ఆర్గనైజ్ లోకల్ ఇమేజెస్, స్టోర్ ఇమేజెస్ ఈజ్ store images in a dedicated folder to keep your project directory organized. ఇది ఆల్రెడీ మనం చెక్ చేసేసాం, ఇందాక చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం చూడండి విజువల్ స్టూడియో కోడ్లో మనం ఏం చెప్పాం, ఒక ఇమేజ్ ఏదన్నా లోడ్ చేసేటప్పుడు మీరు హెచ్టిఎంఎల్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి, ఇమేజ్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకోండి, ఆర్గనైజర్గా ఉంచుకోండి అన్నాం. సో ఇలా ఆర్గనైజర్గా లేకపోతే ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. అసలు మనం ఆ సింటాక్స్ ఇచ్చేటప్పుడు మనకే చూడటానికి ఇక్కడ లుక్ మనకే అర్థం కాదు, కాంప్లికేటెడ్గా కాంప్లెక్సిటీగా ఉంటుంది, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఏం చెప్తున్నాడు, ఆర్గనైజర్గా లోకల్ ఫోల్డర్స్లో కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోమంటున్నాడు. ఇమేజ్ అన్నింటినీ కూడా ఒక ఫోల్డరు, కోడ్ అంతా ఒక ఫోల్డరు, ఐకాన్స్ ఉంటే ఐకాన్స్ ఒక ఫోల్డరు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇమేజ్ అనేది ఐకానా లేకపోతే బ్యాక్గ్రౌండ్ కింద వాడుతున్నాం. బ్యాక్గ్రౌండ్స్ కొన్ని ఇమేజ్ ఏమో బ్యాక్గ్రౌండ్ కింద వాడతాం, కొన్ని ఇమేజ్ ఏమో లేఅవుట్లోనే మనం డిస్ప్లే చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, ఆ వెబ్సైట్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్గా కనబడాలనుకున్నాం, అది బ్యాక్గ్రౌండ్ అవుతుంది. చిన్న సైజులో ఉంది, అదేమవుతుంది, ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ మనకి చిన్న చిన్న ఇలా ఇచ్చాం కదా, ఇవన్నీ కూడా ఏంటి ఐకాన్స్ అంటాం. ఇలా చిన్నగా ఇచ్చినప్పుడు ఈ ఐకాన్స్ ఇచ్చామా. సో మొత్తం అది ఆర్గనైజర్గా మీరు పెట్టుకోండి. ప్రతిదీ ఫోల్డరు ఐకాన్స్గా అన్నది ఐకాన్స్ ఫోల్డర్లో, బ్యాక్గ్రౌండ్ ఫోల్డర్లో, జనరల్ ఇమేజ్ జనరల్ ఫోల్డర్లో పెట్టుకోండి అంటున్నాడు. ఇది మనం కంప్లీట్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ని ఇచ్చేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన points. Next one, conclusion. Understanding how to use the img tag and its attributes is essential for creating visual appealing and accessible వెబ్ పేజెస్. ఈ యాట్రిబ్యూట్స్కి సంబంధించిన ఈ ఇమేజ్కి ట్యాగ్స్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ కరెక్ట్గా మనకు అర్థం కాకపోతే కనుక ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది, మనం యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వలేం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సింపుల్గా చెప్పాలంటే ఆ ఇమేజ్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు ఏమైంది, పేజ్ రెండర్ అయ్యేటప్పుడు ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది మనం లాస్ అవుతాం, యూజర్కి ఆ ఎక్స్పీరియన్స్ పోగొట్టిన వాళ్ళం అవుతాం. సో బై ఫాలోయింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ యూ కెన్ ensure that your images enhance the user experience and contribute to the overall effectiveness of your website. సో ఇది మన ఇమేజ్కి సంబంధించిన టాపిక్. దీని అంతటి కూడా బ్రీఫ్గా నేను ఒక రీక్యాప్ వీడియో ఇచ్చేస్తాను, అందులో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.